ఏపీ టెట్ అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ చూద్దాం. అయితే ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కరు కూడాను చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేశారు. ఫిబ్రవరి సెకండ్ వీక్లో అయితే డిఎస్సి 2026కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందనేసి ప్రతి ఒక్కరు కూడాను వెయిట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకుంటే సెకండ్ వీక్ అనేది ఆల్రెడీ అయిపోయింది. అయితే ఇంతవరకు కూడాను మనకి అఫీషియల్గా అయితే ఎటువంటి సమాచారం అయితే రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు కొందరు అభ్యర్థులు అయితే ఏమనుకుంటున్నారంటే ఇప్పటివరకు రాలేదు. ఒక టెంపరరీ షెడ్యూల్ కొద్ది రోజుల క్రితం అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఒకవేళ అదే ఫాలో అవుతారేమనేసి కూడాను ఆలోచించడం కూడా జరుగుతుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడాను మనకి ఇంతవరకు అయితే అఫీషియల్ గట్టా అయితే ఎటువంటి అప్డేటు రాలేదు మనకి డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి. అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి సమాచారం అయితే రిలీజ్ అయ్యింది. ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఎన్నికలు అనేవి అంటే సర్పంచ్లు అవ్వచ్చు, జడ్పీటీసీ అవ్వచ్చు, ఎంపీటీసీ అవ్వచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి పదవులు అనేది మనకి ఏప్రిల్తో క్లోజ్ అవుతుంటాయి. అయితే వీళ్ళ యొక్క ప్లేసెస్లో కొత్త వాళ్ళు రిక్రూట్ అవ్వడం లేకపోతే వాళ్ళే కంటిన్యూ అవ్వడం అనేది మనకి మన ప్రజల చేత ఎన్నుకోబడిన ఆ పదవులు కాబట్టి ఎన్నికల కోడ్ అనేది రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నది. మార్చి 9 లోపల అయితే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అంటే ఏ జిల్లాకు సంబంధించినటువంటి ఎంతమంది ఓటర్స్ ఉన్నారనేసి మనకి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అదంతా కూడా మనకి హెడ్ ఆఫీస్కి పంపిస్తారు. ఆ వెరిఫికేషన్ అదంతా కూడా క్లోజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎన్నికలు ఎప్పుడు నియమించాలి, ఎన్నికల కోడ్ అనేది ఎప్పుడు రిలీజ్ చేయలేదని కూడా కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్ అంతా మనకి ఎప్పుడంటే మార్చి ఎండింగ్లో ఎన్నికల కోడ్ రావడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందనేసి సమాచారం అయితే ఉంది. ఏదైనా కూడా ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఎటువంటి నోటిఫికేషన్స్ అవ్వచ్చు, ఆ పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలు అవ్వచ్చు, ఏవి కూడా రిలీజ్ చేయకూడదనేసి మనకి ఎన్నికల కోడ్లో ఉంటుంది కాబట్టి మార్చిలో రిలీజ్ అవ్వడానికైతే ఎటువంటి ఛాన్స్ లేదు. డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఈ ఫిబ్రవరిలోనే కంపల్సరీగా అయితే రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయిన తర్వాత మ్యాక్సిమం వాళ్ళు 45 డేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేసినా కూడాను మార్చి దాటుతుంది. అప్పుడు కూడా ఎన్నికలు కూడా రావచ్చు. అంటే ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారంగా అయితే జరుగుతుంది. ఏమాత్రము ఇప్పుడు మనకి చేసిన ఎన్నికలు ఆలస్యం అవుతాయి. అలా కాకుండా ఎన్నికల తర్వాత ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారేమో ఆ విధంగా కూడా ఆలోచించాలి. దీంతోపాటు ఏప్రిల్లో అవ్వచ్చు, మేలో అవ్వచ్చు, ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు, అలాగే ప్రమోషన్స్ అవ్వచ్చు, ఎంత ప్రాసెస్ అయితే ఎక్కడెక్కడ ఎంతమంది రిటైర్ అవుతున్నారు, ఏ స్కూల్స్ నుంచి అయితే ఖాళీలు కనిపిస్తున్నాయి, ఇవంతా కూడా రేషనలైజేషన్ ప్రాసెస్ కూడా ఇవన్నీ చేసిన తర్వాత వేకెన్సీలు అన్నీ కూడాను వాళ్ళు కలెక్ట్ చేసి దానికి సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ ఒకవేళ మనకి కొద్ది రోజుల్లో అంటే కొద్ది నెలల తర్వాత ఇస్తారేమో ఆ విధంగా కూడా ఆలోచించవలసిన విషయమే. నెక్స్ట్ వన్ ఇంకొక ఇంపార్టెంట్ చూసుకుంటే మనకి స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సిలబస్ రిలీజ్ చేశారు కదా మనకి అఫీషియల్ డిఎస్సి వెబ్సైట్లో. ఆ సిలబస్ ప్రకారం చూసుకుంటే మేబీ ఈ ఫిబ్రవరి ఎండింగ్ లోపల అయితే మనకి ఆ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారేమో అనేసిన ఒక అన్అఫీషియల్ మ్యాటర్ అండి, అఫీషియల్ అయితే కాదు. అయితే ఆ విధంగా కూడా మనం ఆలోచించాలి. లేకపోతే ఇది కూడాను నార్మల్ డిఎస్సితో కలిపేసి అప్పుడు ఆ నోటిఫికేషన్లోనే వస్తుందా అనేది కూడా మనకి చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. ఏదేమైనట్టు కూడాను మనకి అఫీషియల్గా అయితే మనకి గవర్నమెంట్ నుంచి అయితే మనకి సమాచారం వచ్చినంత వరకు కూడా క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే నెలకొంది. అలాగే అభ్యర్థుల వినతి పత్రాలు కూడా చూసుకున్నట్లయితే చాలా రోజుల నుంచి చూసుకుంటున్నాం కదా, అయితే ఏజ్ పెంచాలనేసి. నెక్స్ట్ అయితే చాలా రోజుల నుంచి 2025 నుంచి వస్తున్నటువంటి మెయిన్ 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ కదా, ఒక జిల్లాకి ఒకే పేపర్ కండక్ట్ చేయడానికి ఇది ఒకటి ఎక్కువ మెయిన్ ఉంది. కొందరైతే నార్మలైజేషన్ రద్దు చేయండి, దీనివల్ల అయితే కొందరికి అన్యాయం జరుగుతుందనేసి, అలాగే టెట్ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా తగ్గించాలనేసి. నెక్స్ట్ ఇంకొక విషయం చూసుకుంటే టెట్ గురించి అయితే ప్రజెంట్ మొన్న రాసే టెట్ కదా, ఆ టెట్లో చాలామంది అయితే క్వాలిఫై అవ్వలేదండి. అయితే క్వాలిఫై అవ్వడానికి రీజన్ కూడా చూసుకుంటే కొద్దిగా హార్డ్నెస్గా అయితే పేపర్ రావడం జరిగింది అనేసి చాలామంది చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు 2026లో డిఎస్సికి ముందు మరొక టెట్ కండక్ట్ చేస్తారని కూడా అడగడం జరుగుతుంది. అయితే మరొక టెట్ జరిగే అవకాశాలు అయితే మనకి కనిపించట్లేదు. ఆ టెట్ మార్క్స్ కొందరికి ఉంటాయి, అంతగా ప్రీవియస్గా వచ్చిన టెట్ మార్క్స్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. అయితే కొత్తగా మొన్న రాసిన వాళ్ళకైతే క్వాలిఫై అవ్వలేదు కదా, వాళ్ళైతే చాలామంది అయితే బాధపడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే కొన్ని ఇంపార్టెంట్ కూడా కొన్ని మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఆ విషయాలు కూడా కొన్ని మాట్లాడుకుందాం. నెక్స్ట్
టీచర్స్, ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారు కదా! వీళ్ళు టెట్టా నుంచి అయితే మినహాయింపు కోరుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా ప్రస్తుతానికైతే ఎటువంటి సమాచారం అయితే లేదు మనకి. అలాగే ఈ ప్రొఫెషన్ టెస్ట్‌లు కూడాను అవసరమా అన్నట్టుగా అయితే మాట్లాడుతుంది. ఇది పక్కాగా అయితే ఈ ప్రొఫెషన్ టెస్ట్‌లు అయితే ఇదొక పేపర్ కింద వాళ్ళు కండక్ట్ చేస్తారు డీఎస్సీలో. నెక్స్ట్ కొద్ది రోజుల క్రితం అయితే అన్‌అఫీషియల్‌గా చక్కర్లు కొట్టిన టెంటేటివ్ టెంపరరీ షెడ్యూల్ చెప్పాను కదా ఆల్రెడీ. మనకి ఎక్స్‌పెక్టెడ్‌గా అందులో ఒక మ్యాటర్ రాశారండి. ఆ షెడ్యూల్‌లోని ఏంటంటే మనకి ఫిబ్రవరిలోనే మనకి డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే వాళ్ళ లెక్క ప్రకారం అయితే ఇంకొక డేట్ కూడా ఇచ్చారండి. మనకి జూన్‌లో అయితే ఈ యొక్క డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందనేసి కూడా రాయడం జరిగింది. దానికి రీజన్స్ కూడా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్ ఎక్కడెక్కడ వేకెన్సీ ఖాళీ ఉన్నాయి ఇవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎన్నికల కోడ్ రావడము, ఎన్నికల కోడ్ తర్వాత రిజల్ట్ రావడం, తర్వాత మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందనే విధంగా అయితే ఆ న్యూస్‌లో ఉంది. అది న్యూస్ అంటే అది జస్ట్ అది టెంపరరీ షెడ్యూల్డ్ అంటే అది అఫీషియల్ కాదు. అది అన్‌అఫీషియల్‌గా రిలీజ్ అయిన మ్యాటర్. ఎందుకంటే అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా దానికి సంబంధించిన మ్యాటర్ ఏమీ కూడా లేదు. ఓకే. ఒకవేళ ఎన్నికల కోడ్ రిలీజ్ అయితే డీఎస్సీ నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా అయితే రిలీజ్ చేయరండి. ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వరు అనేసి అందరికీ తెలిసిన విషయం. ఒకవేళ మార్చిలో అంత అయినంత వరకు కూడా మనకి ప్రెజెంట్ ఫిబ్రవరిలో కూడా డీఎస్సీ నోటిఫికేషన్ రాకపోతే జూన్‌లోకి అయితే ఇవి వెళ్ళే ఛాన్సెస్ ఉంటది. ఏదేమైనప్పుడు కూడా మన యొక్క ప్రిపరేషన్ అనేది తగ్గించొద్దు. అయితే ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. ఎవరు కూడా మీ యొక్క స్టడీ ప్లానింగ్‌లో అయితే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ప్రెజెంట్ అయితే అఫీషియల్‌గా డీఎస్‌కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అండి మనకి ఎక్కడ కూడా లేదు. మన యొక్క చదువుననేది కంపల్సరీగా కొనసాగించుకోవాల్సిందే. ఓకే. అలాగే ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని కూడా మనకి మ్యాటర్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఎన్ని వేకెన్సీలతో ఏ డిపార్ట్మెంట్‌లో వస్తాయనేది కూడా ప్రస్తుతానికైతే మనకి ఎవరికీ తెలియని విషయమే. అయితే ఏదైనా కూడా అఫీషియల్‌గా రిలీజ్ అయినంత వరకు మనం క్లారిటీ ఇవ్వలేము. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.